నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రపంచాన్ని తన కనుసన్నల్లో శాసించే అగ్రరాజ్యానికి అధ్యక్షుడైన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పీఠాన్ని 2 సార్లు అధిష్ఠించి ఇప్పుడు రిటైర్మెంట్ కు రీచ్ అవుతున్నాడు. ఏటా వైట్ హౌస్ లో అమెరికన్ సీనియర్ జర్నలిస్టులకు ఇచ్చే డిన్నర్ లో ఈసారి ఒబామా కాస్త కొత్తగా కనిపించారు. నవ్వుల పువ్వులు పూయించి కొత్త ఒబామాగా కనిపించడమే కాదు, తాను రిటైర్ అయ్యాక ఏం చెయ్యాలనుకుంటున్నాడో చెప్పుకొచ్చాడు. Obamacare is great, and it's really working. Sign up now. It hasn't all been smooth talk. No need to ask, he's a smooth operator. యావత్ ప్రపంచాన్ని తన గుప్పిట బంధించగల సత్తా ఉన్న దేశాధినేత ఇలా సరదాగా ప్రవర్తించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించుండొచ్చు. కానీ ఒబామా మాత్రం అందరికన్నా విభిన్నంగా ఉంటారు. అందరికన్నా వైరుధ్యంగా కనిపిస్తారు. అవసరమైతే తన మీద తానే జోకులేసుకుంటారు. తన భార్యను అందరిలోనూ ఆట పట్టిస్తారు. 8 ఏళ్లుగా అధ్యక్ష పీఠాన్ని అలరిస్తున్న ఒబామా ఇప్పుడు మాజీ అధ్యక్షుడయ్యేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరో 6 నెలల్లో అమెరికా కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తవుతుంది. అందుకే తాను ఇప్పటినుంచే మాజీ అయ్యేందుకు ప్లాన్ చేసుకునేందుకు సంసిద్ధమవుతున్నాడు. వైట్ హౌస్ మీడియా సమావేశాన్ని కవర్ చేసే కరెస్పాండెంట్స్, జర్నలిస్టులకు ఏటా అధ్యక్ష భవనం సెలబ్రిటీ డిన్నర్ ఏర్పాటు చేస్తుంది. ఈ సంప్రదాయంలో భాగంగా ఒబామా కూడా ప్రతి ఏటా సీనియర్ జర్నలిస్టులకు వైట్ హౌస్ లో డిన్నర్ ఇస్తున్నారు. పీఠం ఎక్కినప్పటి నుంచి గత 7 ఏళ్లుగా కరెస్పాండెంట్స్ డిన్నర్ ఇస్తున్న ఒబామా ఇప్పుడు వైట్ హౌస్ లో చివరి డిన్నర్ ఇచ్చారు. ఈ లాస్ట్ డిన్నర్ లో ఒక్కసారి తన 8 ఏళ్ల అధ్యక్ష జీవితాన్ని, పాత్రికేయులతో ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. Let's give it up for our host, Larry Wilmore. Also known as one of the 2 black guys who's not Jon Stewart. You're the South African guy, right? I love Larry. And his parents are here who are from Evanston, which is a great town. I also would like to acknowledge some of the award-winning reporters that we have with us here tonight. Rachel McAdams, Mark Ruffalo, Leah Schreiber. Thank you all for everything that you've done. త్వరలో అధ్యక్ష పీఠానికి గుడ్ బై చెప్పడానికి ఒబామా ఎంతగా రెడీ అయిపోయారో తెలుసా? ఒకసారి మీరే చూడండి. డిన్నర్ కి ముందు మాట్లాడుతూ ఒబామా అవుట్ అంటూ చెప్పుకొచ్చేశారు. Obama out. ఈ డిన్నర్ లో అరగంటకు పైగా మాట్లాడిన ఒబామా తన భార్య మిషెల్ గురించి మొదలుపెట్టి పేరున అందరి పాత్రికేయులతో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది నా స్థానంలో ఉండబోయే మహిళ ఎవరో అంటూ హిలరీ విజయాన్ని నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. ఇలా ప్రతి ఒక్కరి మీద జోకులేశారు. మిషెల్ తో ఎలా ఉండేవాడునో, ఆమె తనను ఎలా చూసుకుంటుందో చెప్పుకొచ్చారు. 8 ఏళ్ల కిందట మిషెల్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని, కానీ తాను మాత్రం ముసలివాడినైపోయానంటూ ఫోటోలతో సహా చిత్రోక్తులు పేల్చారు. That's called practice. It's like learning to do 3-minute planks. She makes it look easy now, but next year at this time, someone else will be standing here in this very spot, and it's anyone's guess who she will be. But standing here, I can't help but. ఇక వైట్ హౌస్ లో తన ప్రయాణం గురించి చెప్పుకొస్తూ ఈ జర్నీలో తనకు ఎదురైన ప్రతి ఒక్క జర్నలిస్ట్ ను పేరున ప్రస్తావిస్తూ వాళ్లపై జోకులేస్తూ డిన్నర్ లో నవ్వుల పువ్వులు పూయించారు. Meanwhile, Michelle has not aged a day. The only way you can date her in photos is by looking at me. Take a look. Here we are in 2008.
Here we are a few years later. And this one is from 2 weeks ago. అంతేకాదు రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ను కూడా వదిలిపెట్టలేదు. ఆయన ఈ డిన్నర్లో లేకపోవడం వెలితిగా ఉన్నట్లు చెప్పుకొచ్చిన ఒబామా ఆయన ఒక్కరే ఇంటి దగ్గర ఏం చేస్తున్నారో, ట్రంప్ స్టిక్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారా అంటూ జోకులు పేల్చారు. Also would like to acknowledge some of the award-winning reporters that we have with us here tonight. Rachel McAdams, Mark Ruffalo, Leah Schreiber. Thank you all for everything that you've done. I'm just joking. As you know, Spotlight is a ఈ డిన్నర్ కి పాత్రికేయులతో పాటు హాలీవుడ్ సెలబ్రిటీలు, అమెరికన్ పొలిటికల్ ప్రముఖులు కూడా అటెండ్ అయ్యారు. ఇండియన్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఈ డిన్నర్ లో హైలైట్ గా మెరిసిపోయింది. మొత్తంగా అదిరిపోయే స్పీచ్ ఇచ్చిన ఒబామా తాను రిటైర్ అయ్యాక ఏం చేయబోతున్నానో, ఎలా ఉండబోతున్నానో కూడా చెప్పుకొచ్చారు. దీనిపై షూట్ చేసిన కొన్ని ఫన్నీ వీడియోలు కూడా అక్కడ ప్రదర్శించారు. ఇవే కాదు, రిటైర్ అయ్యాక మిషెల్ తనతో ఎలా ఉండబోతుందో, తాను మిషెల్ ని ఎలా ఆట పట్టిస్తానో కూడా చెప్పుకొచ్చారు. మొత్తంగా ఇంతలా సందడి చేసిన తర్వాత లాస్ట్ లో ఇక అంతా అయిపోయింది, ఒబామా అవుట్ అంటూ అసలు సంగతిని ఫన్నీగా అంగీకరించారు ఒబామా. మొత్తంగా ఎవరు ఊహించని రీతిలో డిన్నర్ స్పీచ్ ఇచ్చిన ఒబామా తాను ఎంత డిఫరెంటో నిరూపించారు. Obama out. అధ్యక్షుడిగా ఒబామా